ఆపు ఆపు చెప్తాను. మనం కాసేపు స్నేహితుల టైపులో మాట్లాడుకుందామా? మొన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి కట్టుకున్న చీర ఇదేనండి. నిన్న కొట్లన్నీ తిరిగి కొన్నాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంతకుమారి, టీకే పట్టమ్మాళ్, సోలమంగళం సిస్టర్స్ వీళ్ళంతా కచేరీలప్పుడు పట్టు చీరలు కట్టుకుంటారని నువ్వు 24 గంటలు పట్టు కడితే సంగీత పట్టు దొరుకుతుంది అనుకోవడం తప్పే. 14 ఏళ్ల నుంచి ఆడ విక్రమార్కుల సంగీతం నేర్చుకుంటూనే ఉన్నావు. నీకు ఇంతవరకు స్వరాలేరావు. సాటాగి పీరు జూచోమా అని పిచ్చి స్వరాలు పడతావు. నా మాట విని ఈ సంగీతం మానేసి శుభ్రంగా వంట చేసుకోవే. చూడు, ఈవేళ నేనున్నాను, నీకు వండి పెడుతున్నాను. రేపు నేను అటో ఇటో అయితే పాప నీకు తిండేలా చెప్పు. నా అదృష్టం ఇంతే అనుకుని హోటల్ నుంచి తెప్పించుకుని తింటానండి. ఇంకేం చేయను. అయ్యా మాదా గోళ తండ్రి. మరీ మధ్యలో బతుకైపోయింది నాకు. ఒకవైపు నాకు వంట చేసి పెట్టిన ఆడది, ఇంకోవైపు నా వంట మాత్రమే అడుపు తినే మగాడు. వస్తున్నానాయన, మళ్ళీ అరవకు, నీరసం వస్తుంది. చొక్కా చింపుకుంటున్నారా? కానీ నేను కాసేపు ఎయిట్ చేస్తాను. ఎరా బకాసురుడి బావమరిది, అంత పెద్ద పేరు ఎందుకండి? నేను ఇంట్లో వంట చేస్తానని నలుగురికి చెప్పింది నువ్వేనా? అందులో తప్పేటుంది బాబు. రోజు రోజుకి నీకు ఒళ్ళు వచ్చేస్తుంది. లేత వంకాయలా నవరంలాడిపోతున్నావని మా ముష్టోళ్ళ సంఘం వాళ్ళందరూ అంటుంటే, వాళ్ళ అయ్యగారి వంటే దీనికి కారణం ఆరే బాగా పెట్టి నా ఒంటిని పోషించుకుంటున్నారు అన్నాను బాబు. తప్ప పెట్టిన మహారాజుని పెట్టలేదనేటంటాం బాబు. ఆ మాత్రం విశ్వాసం ఉండద్దా? ఓరి నీ విశ్వాసాన్ని నీతోనే కప్పెట్ట చంపేస్తా వెధవా. ఇంకోసారి నేను ఇంట్లో వంట చేస్తానని ఎవరితోనైనా అన్నావో నీ నాలుక పీకి నూనెలో వేయించి నీకే పెడతా. మళ్ళీ మా ఇంటికి వచ్చి అయ్యా ధర్మం చేయండి అన్నావంటే చచ్చావన్నమాటే. అడుక్కోవడం కూడా చేత కాదు వేధవా వేధవా అని. ఇలా అమ్మా ధర్మం చేయండి తల్లి. ఆయన వంట పూర్తి కాలేదు, వెళ్ళరా అబ్బాయి.